టీచర్ గారు ఏంటండి అంత డల్గా కనిపిస్తున్నారు? ఆ క్లాస్ 1లో కొంతమంది పిల్లలు చదవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదు సార్. చిన్నపిల్లలు కదండి, అలానే ఉంటారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, వాళ్ళేమో చదవటానికి కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మీరు శంకరం మాస్టర్ గురించి విన్నారా? శంకరం మాస్టారా? నాకు తెలియదు సార్. మన ఊరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో శంకరం మాస్టర్ అనే ఒక తెలుగు పండిట్ ఉండేవారు. వారంటే ఆ స్కూల్లో పిల్లలకి ఎంతో ఇష్టం. మాస్టర్ గారి పాఠాలతో పాటు ఎన్నో నీతి కథలు చెప్పేవారు. వారు క్లాస్ చెప్తూ ఉంటే పిల్లలు చాలా శ్రద్ధగా వినేవారు. కోతి రోజు చెట్టు మీద నుండి పండ్లను తెంచి నదిలో ఉన్న ముసలికి ఇచ్చేది. ఆ ముసలి పండ్లను తిని నదిలో ఈదుకుంటూ తన ఇంటికి వెళ్ళేది. ఒక సంవత్సరం ఇలానే 1వ తరగతిలో అనుకుంటా ఒక పిల్లవాడు చదువులో ఏ మాత్రం శ్రద్ధ చూపేవాడు కాదు. అది గమనించిన శంకరం మాస్టర్ ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ, సతీష్, ఎక్కడ మీ ఇల్లు? మా ఇల్లు శివాలయం వీధిలో సార్. అవునా? నా చిన్నప్పుడు మేము కూడా శివాలయం వీధిలోనే ఉండేవాళ్ళం. అవునా సార్? అక్కడ పార్క్ లో రోజు ఆడుకునే వాళ్ళం. ఆ పార్క్ లో బోల్డన్ని పావురాలుంటాయి. నేను రోజు వాటితో ఆడుకుంటూ ఉంటా. నీకు పావురాలతో ఆడుకోవటం బాగా ఇష్టమా? అవును, నాకు పావురాలంటే చాలా ఇష్టం. పావురాలు నా ఫ్రెండ్స్. ఆ పిల్లవాడికి పావురాలంటే ఇష్టం అని తెలుసుకున్న మాస్టర్ గారు మరుసటి రోజు స్కూల్కి బోలెడన్ని పావురాలను తీసుకువచ్చారు. సతీష్, ఈ రోజు స్కూల్ గ్రౌండ్ లోకి చాలా పావురాలు వచ్చినట్టున్నాయి. అవును, బోల్డన్ని పావురాలు వచ్చాయి. నేను వాటితో బాగా ఆడుకున్నా. నాకు ఈ రోజు స్కూల్ బాగా నచ్చింది. రోజు ఇలానే ఉంటే బాగుంటుంది. సతీష్, మనొక పని చేద్దామా? ఈ పావురాలకి పేర్లు పెడదాం. అప్పుడు నువ్వు వాటిని ఆ పేర్లతో పిలవచ్చు. అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అవునా సార్? కానీ నాకు ఎక్కువ పేరు తెలీదు. ఏం పేర్లు పెడదాం? ఆ పెద్ద పావురానికి ఆ అని పేరు పెడదాం. ఈ డార్క్ గా ఉంది కదా, దీన్ని ఆ అని పిలుద్దాం. ఆ చిన్న పావురాన్ని ఈ అని పిలుద్దాం. వీటిని ఈ అని, ఊ ఊ అని పిలుద్దాం. మాస్టర్ గారు ఒక్కో పావురానికి తెలుగులో ఒక్కో అక్షరం పేరుగా పెట్టారు. సతీష్కి రోజు వాటిని ఆ పేర్లతో పిలవటం అలవాటయ్యేసరికి తెలుగులో అక్షరాలన్నీ వచ్చేశాయి. ఆ అమ్మ, ఆ అమ్మ, ఆ ఆవు, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఈ ఈగ, ఊ ఉడత, ఊ ఉడత, ఊ ఊయల. ఊ ఊయల. క్రమంగా సతీష్కి చదువుపైన శ్రద్ధ కూడా ఏర్పడింది. పిల్లలు, యూనిట్ టెస్ట్ లో ఈసారి సతీష్ ఫస్ట్ వచ్చాడు. అందరూ సతీష్ కి శుభాకాంక్షలు తెలపండి. ఒక్కోసారి రొటీన్ వేలో కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి కొత్త కొత్త మెథడ్స్ లో ట్రై చేస్తే పిల్లలు తప్పకుండా చదువులో శ్రద్ధ చూపిస్తారు. నిజమే సార్. ఎప్పుడు టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ తో మాత్రమే కాకుండా పిల్లలకి నచ్చిన వేలో వెళ్ళి చెప్పడమే కరెక్ట్. ఇక నుండి నేను కూడా శంకరం మాస్టర్ పద్ధతే ఫాలో అవుతా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్